హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోస్ని డైరీస్. ఈ వీడియో వచ్చి కంప్లీట్గా నా వీసా ఇంటర్వ్యూ ఎలా జరిగింది అండ్ నా ఎక్స్పీరియన్స్ని అండ్ కొన్ని సజెషన్స్ని నేనైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే నేను 3 కాలేజెస్ అప్లై చేశాను. 3 కాలేజెస్లో 2 కాలేజెస్ నుంచి నాకైతే I-20s వచ్చేసాయి. ఆ 2 I-20s బేస్ చేసుకొని ఫీ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని అండ్ కోర్సెస్ అన్నీ చూసేసుకొని నేను దానిలో ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అదే కాల్ స్టేట్ శాన్ బెర్నార్డినో. అండ్ తర్వాత కాలేజెస్ నుంచి ఇంకా నేను వాటి కోసం వీసా ఫీజు అయితే కట్టాను అనమాట, 15,000 అండ్ సర్వీస్ ఫీజు కూడా కట్టాను 30,000. తర్వాత నాకు డిసెంబర్లో స్లాట్స్ అయితే దొరికాయి. అప్పుడు నేను జాన్ 10th నా బయోమెట్రిక్స్ కోసం అండ్ జాన్ 12th నా వీసాకి బుక్ చేసుకున్నాను. కాన్సులేట్ వచ్చేసరికి ముంబై దొరికిందనమాట. ఆ టైంలో హైదరాబాద్ అండ్ ఢిల్లీ అసలు ఏవి అవైలబుల్గా లేవు. ఇంకా కాన్సులేట్ కి ఫీజు కట్టేసేసి ఇంకా మనమైతే షెడ్యూల్ అయితే చేసేసుకున్నాము. ఇంకా నేను జాన్ 8th మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అండ్ జాన్ 10th ఇంకా డైరెక్ట్గా కాన్సులేట్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళంగానే ఇంకా బయోమెట్రిక్స్కి మనం ఇంకా లోపలికి అయితే వెళ్తాము. వెళ్ళేటప్పుడు మన ట్రాన్స్పరెంట్ ఫైల్తో పాటు మనం ఇంకా మన పాస్పోర్ట్, DS-160 అండ్ వీసా షెడ్యూల్ పేపర్ జిరాక్స్ ఈ 3 బయట పట్టుకుంటాము. ఇంకా ట్రాన్స్పరెంట్ ఫైల్ అయితే పట్టుకుంటాము. అండ్ లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ అయితే అలౌడ్ కాదు. సో వాటిని తీసుకొని వెళ్ళకూడదు, బయట ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇంకా లోపలికి వెళ్ళాక మనం ఒక లైన్లో క్యూలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడికి వెళ్ళాక ర్యాండమ్గా మనల్ని పిలుస్తూ ఉంటారు కౌంటర్స్లోకి. పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినాక మన పాస్పోర్ట్ అయితే అడుగుతారు. మన పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళు మన పాస్పోర్ట్ వెనకాల ఒక స్టిక్కర్ అయితే అప్డేట్ చేసి ఇస్తారనమాట, లైక్ మనం వచ్చి అటెండ్ అయ్యాము అన్నట్టు. ఇంకా తర్వాత వాళ్ళు ఒక నెంబర్ కూడా ఇస్తారు మనకి. ఆ నెంబర్ మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది బోర్డు మీద. తర్వాత ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి నుంచుంటే అది కూడా ఒక కౌంటర్ అనమాట. అక్కడికి వెళ్ళి ఉంచగానే మనల్ని ఒక పిక్చర్ అయితే తీసుకుంటారు అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. ఇంకా సింపుల్గా అంతే, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఇంకా ఆ రోజుతో మన బయోమెట్రిక్స్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ జాన్ 12th నా వీసా ఇంటర్వ్యూ మార్నింగ్ 10:15కి అయితే ఉంది. నేనైతే 8 కల్లా ఇంటి నుంచి బయలుదేరిపోయాను. 8 కల్లా బయలుదేరిపోయి 9:30 కల్లా నేను కాన్సులేట్ ఎదురు ఉన్నాను. చాలా క్రౌడ్ ఉంటుంది బికాజ్ మనకి ఇంటర్వ్యూస్ 8 o'clockకే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి చాలా మందికి రిజెక్షన్స్ అవుతాయి, చాలా మందికి అప్రూవ్ అవుతాయి. ఇంకా వాళ్ళని చూసి మనకి చాలా టెన్షన్ అనిపిస్తుంది అన్నమాట. కూల్గా మనం ప్రిపేర్ అయిందంతా కొంచెం గుర్తుపెట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోవటమే. ఇంకా వెళ్ళేటప్పుడు బయట ఒకళ్ళు కూర్చుని ఉంటారు, ఒక ఆఫీసర్. మనం వాళ్ళకి మన పాస్పోర్ట్ చూపిస్తే వాళ్ళు మన DS-160 స్టాంప్ ఉందా లేదో చూసి మనల్ని ఇంకా లోపలికి పంపిస్తారు. ఒకవేళ DS-160 అవ్వకపోతే వీసా షెడ్యూల్ జిరాక్స్ చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మన అలా అవ్వలేదు, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అని చెప్పి ముందు. ఇంకా వెళ్ళాక మనకు ఒక పెద్ద సీటింగ్ ఏరియా ఉంటుంది. ఇంకా అందరు వరుసని కూర్చొని ఉంటారు. ఇంకా తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం అనమాట, క్యూలో పంపిస్తారు, టైం బేస్ మీద కాదు. మనము లైన్లో కూర్చుంటాం కదా, క్యూ ఫార్మాట్లో అందరినీ పంపిస్తారు లోపలికి. అయితే లోపలికి వెళ్ళాక ముందు ఒక కౌంటర్కి వెళ్ళాను. ఆ కౌంటర్లో ఒక చైనా పర్సన్ ఉన్నారనమాట, చైనా నుంచి ఉన్న ఆయన అయితే నా ఆయన నా పాస్పోర్ట్ I-20 తీసుకున్నారు. ఆ పాస్పోర్ట్ I-20 తీసుకుని జస్ట్ మళ్ళీ నా ఫింగర్ ప్రింట్స్ తీసుకుని మళ్ళీ నన్ను ఇంకో కౌంటర్కి పంపించారనమాట. ఆ కౌంటర్ క్యూలో ఉంచినంతసేపు చాలా టెన్షన్గా అనిపిస్తుంది. అండ్ లైక్ మనం చదివిని అన్నీ మాకు గుర్తుండవు కొన్ని, బట్ రిమెంబర్ చేసుకొని కొంచెం కాన్ఫిడెంట్గా నిలబడాలన్నమాట. అండ్ నా ముందైతే అమెరికన్ ఒక ఆమె ఉంది, కొంచెం చబ్బీగా అట్లా ఉందన్నమాట. నా ముందు కూడా చాలా మందిని అప్రూవ్ చేసింది. ఇంకా నా టర్న్ వచ్చేసింది. నా టర్న్ వచ్చేసరికి నేను ముందు హలో ఆఫీసర్ అని చెప్పాను, గివ్ మీ యువర్ పాస్పోర్ట్ అండ్ I-20 అని చెప్పింది. ఇంకా అవి 2 షేర్ చేశాను. ఇంకా తర్వాత ఏ కాలేజ్కి వెళ్తున్నాం అని అడిగింది. ఈ కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పాను. ఏ మేజర్ అని అడిగింది, కంప్యూటర్ సైన్స్ అని చెప్పాను. అండ్ తర్వాత మీ ఫాదర్ ఏం చేస్తారు అని అడిగింది. ఇంకా మా ఫాదర్ ఏం చేస్తారు అవన్నీ చెప్పాను. అండ్ మీ డాడీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, మీ మదర్ ఏం చేస్తారు అని అడిగింది. అవి 2 కూడా చెప్పాను. లైక్ ఏ కోర్సెస్ తీసుకున్నావు అని అడిగింది, ఏ కోర్సులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అని అడిగింది. అండ్ ఆ సబ్జెక్ట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అంతే, వీసా అప్రూవ్ అయిపోయిందని చెప్పింది. బయటకు వచ్చేసాను అనమాట. ఇక్కడ ఇంతవరకు అయితే బాగా జరిగింది. ఇప్పుడైతే నా సజెషన్స్ ఏంటి అంటే, ముందు మనం వీసా స్లాట్స్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి మనం ప్రతిరోజు కొంచెం సేపు మిర్రర్ ముందు మాట్లాడాలి. మన ఇంట్రొడక్షన్ కానీ, మన ఫ్యామిలీ గురించి కానీ, లైక్ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేస్తాము, ఇండియా రిటర్న్ బ్యాక్ అవుతాము అనే కాన్ఫిడెన్స్ని మన వర్డ్స్లో కలిగించాలన్నమాట వాళ్ళకి. అండ్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి. మనకు ఆ టైంలో మన లక్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయితే బెస్ట్. అండ్ తర్వాత వెళ్ళేటప్పుడు ఒక లంచ్ బాక్స్ కానీ లైక్ టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం బెస్ట్. అక్కడ ఏం ఉండవు చుట్టుపక్కల, అండ్ వీడియోస్ కూడా తీయడానికి ఉండదు, అండ్ ఫుడ్ ఏం దొరకవు అనమాట. ఇంక ఇంటికి వెళ్ళి తింటామే. సో బెటర్ టు క్యారీ ఏ లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్. అండ్ తర్వాత మనం ప్రిపేర్ అయినవన్నీ మనకు గుర్తుండకపోవచ్చు. అక్కడికి వెళ్ళి ఉంచాం కదా, ఆ టెన్షన్లో భయపడకుండా మనం ఏం ప్రిపేర్ అయ్యామో అది చెప్పడానికి ట్రై చేయాలి. సింపుల్గా, లైక్ సింపుల్ వర్డ్స్లో. నువ్వు ఎంత పెద్దగా ప్రిపేర్ అయినా కూడా సింపుల్ వర్డ్స్లో అక్కడ 2 minutesలో నీకు మహా అయితే 2-3 క్వశ్చన్స్ పడతాయి. ఆ 2-3 క్వశ్చన్స్లో నువ్వు సింపుల్గా చెప్పడానికి ట్రై చేయాలి కాన్ఫిడెంట్గా. అండ్ తర్వాత మనం ఎప్పుడైనా సరే ఏదైనా కాలేజ్ గురించి, ఇప్పుడు మన కోర్సెస్ అని రిజిస్టర్ అయిపోతాం కాబట్టి అక్కడున్న టీచర్స్ గురించి, ఆ ఫ్యాకల్టీ గురించి ఎంతో కొంత తెలుసుకుని ఉండాలి. అండ్ నీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్లో మనకి ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తూ
చేస్తున్నారు అవి కూడా మనం తెలుసుకుని ఉండాలి. బికాజ్ చాలామంది అడుగుతారన్నమాట. అండ్ లోన్ పేపర్ అవన్నీ ఫేక్ అయితే పెట్టుకోవద్దు, సేఫ్ సైడ్. బికాజ్ ఎప్పుడు ఎలాంటి తీసుకుంటుందో మనకు తెలియదు. వన్స్ ఇలాంటివి జరిగితే మనం మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా లైక్ మనకి వెళ్ళే ఛాన్స్ కోల్పోతాం. కాబట్టి ఫేక్ లాంటివి అయితే ఏం పెట్టొద్దు. అప్పుడు ఫేక్వి పెడితే మనకు కాన్ఫిడెన్స్ రాదు. ఫేక్వి పెట్టకుండా కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలంటే అన్ని జెన్యున్గా పెట్టుకుని వెళ్తే బెస్ట్ అనమాట. నాకైతే లోన్ పేపర్ అడగలేదు, బట్ నేను లోన్ పేపర్కి 55,000 కట్టాను. అది ఉండటం వల్లనే నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలిగాను అక్కడికి వెళ్ళి. ఏదైనా ఫేక్ పెడితే మనం వర్డ్స్లో తెలిసిపోతుంది కదా. సో అలాంటివి ఏం చేయొద్దు. మంచిగా ప్రిపేర్ అయ్యి బాగా చెప్పండి. అండ్ వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీసా ఇంటర్వ్యూ ఎంతో కొంత ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ నా ఇమిగ్రేషన్ వీడియో కూడా వస్తుంది. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.